న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో కందా కిషోర్ స్వాతి పుణ్య దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులిచ్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో కందా కిషోర్ స్వాతి పుణ్య దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులిచ్చారు. ప్రతి నెల మాస శివరాత్రి నాడు దాతల సహకారంతో స్వామివారికి ఏకాదశి హారతులు ఇస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. జీవించండి. ఓం నమః శివాయ. ఊరుగా పాలిత ప్రాంతమైన యానాం జిఎంసి బాలయోగి క్రీడా ప్రాంగణంలో సాయి స్పోర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఫిట్నెస్ లో భాగంగా సైక్లింగ్ ఏర్పాటు చేశారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యానాం ఇన్ఛార్జ్ ఎన్ ఉదయ్ కుమార్ అన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో యానాం సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదయ్ కుమార్ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. మీడియా మిత్రులతో పాటు యానాం సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉదయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాలిత ప్రాంతమైన యానాం జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో సాయి స్పోర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఫిట్నెస్ లో భాగంగా సైక్లింగ్ ఏర్పాటు చేశారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యానాం ఇన్ఛార్జ్ ఎన్ ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో యానాం సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదయ్ కుమార్ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. మీడియా మిత్రులతో పాటు యానాం సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉదయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ శరీర దృఢత్వాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఫిట్ ఇండియా సైక్లింగ్ సండేస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్కరూ సైక్లింగ్ ని అలవర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అంతేకాకుండా రోజు సైకిల్ తొక్కడం వల్ల కాలుష్య నివారణతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ బిజీగా జీవనం కొనసాగుతున్న తరుణంలో కనీసం వారంలో ఒక్కరోజైనా సైక్లింగ్ చేయడం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోచ్లు ఎన్ రాజేష్, జి రవితేజ, వీరభద్రరావు, వి నాగరాజు, పోసయ్య, కృష్ణప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల సైక్లింగ్ రోజు చేయటం వల్ల ఫిట్నెస్కి సొల్యూషన్, పొల్యూషన్కా సొల్యూషన్ అనేసి ఒక స్లోగన్ కూడా తీసుకొచ్చారు. దీనివల్ల మన ఫిజికల్ ఫిట్నెస్ దాంతోపాటు మన రొటీన్ వర్క్స్ కూడా సైక్లింగ్ మీద చేసుకుంటూ చిన్న పనులు పొద్దున్నే సైక్లింగ్ చేయటం అనే దానివల్ల మనకి ఫిట్నెస్ అనేది రోజువారీగా మనకి ఉంటుంది. దానివల్ల మనటువంటి మానసిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. వీటన్నిటిని మనం ఎంకరేజ్ చేయాలని ఆల్ ఓవర్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఇది. ఇక్కడనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ప్రతి చోట కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. గత 3 నెలలుగా ఈ యొక్క ఫిట్ ఇండియా సైకిల్స్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అలానే మామూలు రొటీన్ డేస్లో మనకి వీలుకి పడకపోతే మన రొటీన్ బిజీ షెడ్యూల్స్లో దీన్ని సండేస్గా పరిగణించి ఫిట్ ఇండియా సండేస్ అంటే అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ఈ సైక్లింగ్ చేయటం అనే విధానాన్ని పెంపొందించుకోవాలనే దృక్పథంతో మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయటం, జనాలందరికీ కూడా మంచి ఫిట్నెస్ రావాలి, అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి అనేటటువంటి దృక్పథంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ, మన మీడియా మిత్రులందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ ఫిట్ ఇండియా సైకిల్స్ సండేస్ అనే దాన్ని దయచేసి కొనసాగించండి. అలాగే మన అందరూ మిగతా వాళ్ళకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, రిక్వెస్టింగ్గా చెప్తున్నాను, అందరూ కూడా సైకిల్స్ అనేది అలవర్చుకోండి. దీనివల్ల మనకి ఒక ఫిట్నెస్ అనే కాదు, సొల్యూషన్కి కూడా పొల్యూషన్కి కూడా ఒక సొల్యూషన్ లాగా ఇది మనకి ఉపయోగపడుతుంది. సో దీన్ని అందరికీ కూడా వ్యాప్తి చెందాలని, ఇది ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఇటీవల ఓపీ బాగా పెరిగినట్లు వైద్యాధికారిని ప్రియాంక తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఇటీవల ఓపీ బాగా పెరిగినట్లు వైద్యాధికారిని ప్రియాంక తెలిపారు. ప్రధానంగా బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాల వ్యాధులకు హోమియోపతి మందులు ఎంతగానో ఉపకరిస్తాయని ఆమె తెలియజేశారు. అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణంలో యోగా ట్రైనర్తో యోగా నేర్పిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే పాఠశాలల విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను తెలియజేసి వారితో యోగాసనాలు కూడా వేయించడం జరుగుతుందన్నారు. మండలం నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వచ్చి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రియాంక కోరారు.
చెవియల్ ప్రియాంక. మన కోరంగి గ్రామంలో ఉన్న హోమియోపతి వైద్యశాలలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈ గత జనవరిలో నాకు ఇక్కడ పోస్టింగ్ రావడం జరిగింది. అక్కడి నుండి కూడా నేను ఇక్కడ నిత్య సేవలు అందిస్తూనే ఉన్నాను అన్నమాట. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఓపీ సేవలు నడుస్తూ ఉంటాయి. మీ ఎవరికైనా ఏ రకమైన ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి చూపించుకుని మీకు ఒక సమస్యకు పరిష్కారం అనేది తీసుకుని ఇక్కడ వెళ్ళొచ్చు. ఓపీ చాలా గణనీయంగా పెరిగిందండి పాతకి ఇప్పటికి చూసుకుంటే. ప్రతిరోజు కూడా 35 మంది వరకు 40 మంది పేషెంట్లు వస్తున్నారు. మన చుట్టుపక్కల గ్రామాల నుండి, కాకినాడ తదితర ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి, అమలాపురం నుండి, ఒక ఆయన అయితే శ్రీకాకుళం నుండి కూడా వచ్చి ఇక్కడ వైద్య సేవలను అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మూలశంక వ్యాధులు, ఈ చర్మ వ్యాధులు ఏదైతే ఉన్నాయో వాటిల్లో మనకి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అనేది అందుతుందండి. సో మీరు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఏమన్నా కంప్లైంట్లు ఉంటే చూపించుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన హాస్పిటల్లో చిన్న కాంపౌండ్ వాల్ కంప్లైంట్ ఉందని, కాంపౌండ్ వాల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వాలని, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కొంచెం ప్రొవైడ్ చేయమని చెప్పి మన ఎంపీపీ గారిని, మన విలేజ్ సెక్రటరీ గారిని కూడా అడగడం జరిగింది. వాళ్ళకి వినతి పత్రాలు అందివ్వడం జరిగింది. వాళ్ళ సహకారం కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో అవి అలాట్ చేస్తామని చెప్పారు. సో మీ గ్రామస్తులందరూ కూడా, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా ఈ హోమియోపతి వైద్యాన్ని ఇంకా ప్రాచుర్యం చెందే విధంగా మీరు కొనసాగించాలని చెప్పి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. కాలంలోకి వెళ్తే ఓపీ సంఖ్య దినదినాభివృద్ధి చెందుతూ రోజుకి 25 నుండి 40 మంది వరకు చేరింది. గతంలో చూసుకుంటే 400, 500 ఉండే ఓపీ ఈరోజు 700 స్థాయికి కూడా చేరడం జరిగింది నెలకి. సగటున ఇప్పుడు కొత్త ఓపీ నెంబర్ వచ్చేసి 700తో జరుగుతుందన్నమాట. 200 నుండి 232 నంబర్ దగ్గర నుండి నేను ఓపీ చూడడం ప్రారంభించాను. ఈ 2 నెలల్లోనే కొత్త పేషెంట్లు ప్రత్యేకంగా ఒక 500 మందికి పైగా రావడం జరిగి ఈరోజు 785 స్థాయికి చేరింది. దానికి నేను సంతోషిస్తున్నాను. పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వెలిసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వెలిసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈవో మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవం 28/3/2025 నుండి 11/5/2025 వరకు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లను CFO బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో చేస్తామని తెలిపిన ఈవో సౌజన్య ప్రతి భక్తుడు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నామని కోరారు. అమ్మవారి జాతర మరి ఈ నెల 28వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మరి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయమని చెప్పారు. అలాగే మన ఆర్డీఓ గారి మీటింగ్లో కూడా మరి అన్ని ప్రభుత్వ శాఖల వాళ్ళు వచ్చి వారి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మేము కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కానీ, మంచినీరు సదుపాయం కానీ, తాటాక పందిళ్ళు కానీ, టెంపరీ టాయిలెట్స్ కానీ, మెడికల్ క్యాంప్ కానీ, అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం, ఫైర్ ఇంజిన్ మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే గతంలో లేని టాయిలెట్స్ కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది భక్తులకి. మరి అన్ని ఏర్పాట్లు కూడా చేసి మేము ఈ జాతర ఎంతో బాగా నిర్వహించడానికి మరి చేస్తున్నాము. అలాగే భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటలో అంత్యక్రియలకు వెళ్తున్న బృందంపై తేనెటీగల దాడి చేశాయి.
గౌరీపేటలోని గ్రామానికి చెందిన కొప్పుల పుల్లయ్యమ్మ మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తున్న బంధువులపై తేనెటీగలు దాడికి తెగబడ్డాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటలో అంత్యక్రియలకు వెళ్తున్న బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. గౌరీపేటలోని గ్రామానికి చెందిన కొప్పుల పుల్లయ్యమ్మ మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తున్న బంధువులపై తేనెటీగలు దాడికి తెగబడ్డాయి. సుమారు 40 మందికి తేనెటీగలతో బారిన పడ్డారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. కొడుకులు సెలైన్ పెట్టించి అదే అన్న అదే కలిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.